ఓం శాంతి. ఈరోజు మురళి 26/6/2026. డేట్ చాలా బాగుంది. 26/6/26. ఎట్లా తిప్పండి సేమ్. మధురమైన పిల్లలారా, ఈ ప్రపంచంలో నిష్కామ సేవ చేసేవారు ఒక్క బాబాని. ఏ కోరిక లేకుండా సేవ చేసేవారు ఒక్క బాబాని. మీరు ఏ కర్మలు చేసినా దానికి ఫలం తప్పకుండా లభిస్తుంది. ఈ ప్రపంచంలో నిష్కామ సేవ చేసేవారు ఒక్క బాబాని. నిస్వార్థంగా ఎలాంటి ఫలాపేక్ష ఆకాంక్ష లేకుండా సేవ చేసేవాళ్ళు ఒక్క బాబాని. మీరు ఏ కర్మలు చేసినా దానికి ఫలం తప్పకుండా లభిస్తుంది. కర్మక్షేత్రంలో ఉండి దేహభ్రాంతిలో ఉండి ఏ కర్మ చేసినా చెడు కావచ్చు మంచి కావచ్చు దానికి ఫలం ఖచ్చితంగా లభిస్తుంది. కర్మ ఫలం నుండి ఎవ్వరూ తప్పించుకోవడానికి వీల్లేదు, ఒక్క బాబా తప్ప. ప్రశ్న: డ్రామానుసారంగా ఏ విషయం 100% జరిగి తీరుతుంది? దానివల్ల పిల్లలైన మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. డ్రామానుసారంగా ఏ విషయం 100% జరిగి తీరుతుంది? దానివల్ల పిల్లలైన మీకెంతో సంతోషం కలుగుతుంది. జవాబు: డ్రామానుసారంగా కొత్త రాజధాని స్థాపన జరిగి తీరాల్సిందే. శ్రీమతం పైన మేము మా కోసం మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నాం అని పిల్లలైన మీకెంతో సంతోషం ఉంది. ఈ పాత ప్రపంచం యొక్క వినాశం జరగాల్సిందే. పిల్లలైన మీరు ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి లభిస్తుంది. కొత్త ప్రపంచం ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా, ఎవరు మారినా, ఎవరు మారకపోయినా, ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినా తప్పకుండా కాలచక్ర గమనం ఎవరి కోసమూ ఆగదు. ఉదయం అయిందంటే సాయంత్రం కావాల్సిందే, రాత్రి కావాల్సిందే, మళ్ళీ ఉదయం కావాల్సిందే. అట్లా సత్యుగం వచ్చిందంటే లాస్ట్ సంగమయుగం రావాల్సిందే, మళ్ళీ సత్యుగం తిరగాల్సిందే. దీన్ని ఎవ్వరు ఆపలేరు. అందుకే బాబా అంటున్నారు, ఇది స్థాపన జరిగి తీరాల్సిందే. మేము సేమ్ అదేమో తిరగాల్సిందే. మేము కూడా శ్రీమతం పైన మా కోసం మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నాం. ఈ సంతోషం మనకుంది. మీకెంతో సంతోషం ఉంది అని బాబా అంటున్నారు. ఉందా అనేది ఆలోచించుకోవాలి. స్మృతి ఉంటే ఉంటుంది, స్మృతి లేదంటే సంతోషం కూడా నంబర్ వారుగా ఉంటుంది. ఈ పాత ప్రపంచం వినాశం జరగాల్సిందే. పిల్లలైన మీరెంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి లభిస్తుంది. పాట: మిమ్మల్ని పొంది బాబా మేము సర్వస్వాన్ని పొందాం. భూమి ఏమి ఆకాశమేమి సర్వాన్ని పొందాం. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలు ఏదైతే అంటారో ఓం శాంతి అని, బాబా కూడా అదే అంటారు. బాబా మిమ్మల్ని పొంది మేము స్వర్గాధిపతులుగా అవుతామని పిల్లలు అంటారు. బాబా అంటున్నారు, బాబా మిమ్మల్ని పొంది మేము సర్వస్వాన్ని పొందాము. భూమి ఏమి ఆకాశమేమి అన్నీ పొందాము. భగవంతుని పొందినామంటే అన్నీ పొందినాము కదా. అలాగే పిల్లలు కూడా మన్మనాభవ అనే బాబా అంటారు. పిల్లలు మన్మనాభవ అని బాబా అంటారు. విషయం ఒక్కటే, ఈ బ్రహ్మకుమారి కుమారులకు ఈ సత్సంగానికి వెళ్ళడం వల్ల ఏమి లభిస్తుంది అని మనుషులు ప్రశ్నిస్తారు. అప్పుడు మేము బాబ్దాదాల నుండి విశ్వాధిపతులుగా అవుతామని మీరంటారు. ఇంకెవ్వరూ విశ్వాధిపతులుగా అవ్వలేరు. సంకల్పంలో కూడా రాదా మాట. ఆ లక్ష్మీనారాయణలే విశ్వాధిపతులుగా ఉన్నారు. శివబాబా విశ్వానికి యజమానిగా కారు. పిల్లలైన మీరే విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ తండ్రి అలా అవ్వరు. ఇటువంటి నిష్కామ సేవ చేసేవారు ఇంకెవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి తమ సేవా ఫలము తప్పకుండా లభిస్తుంది. భక్తి మార్గంలో లేదా ఇంకా ఏ రకంగా అయినా కానీ ఎవరైనా ఏదైనా సేవ చేస్తే సమాజ సేవకులకు కూడా తమ సేవ ఫలము తప్పకుండా లభిస్తుంది. అందరికీ లభిస్తుంది. అక్కడ అల్పకాలికము, ఇక్కడ సదాకాలికం. అక్కడ కొంచెం సమయానికి మాత్రమే లేదా కొంత ప్రాప్తి మాత్రమే, ఇక్కడ అవినాశి అఖూట్ తరగని ప్రాప్తి. ప్రభుత్వం నుండి జీతం లభిస్తుంది, కానీ నేనొక్కడనే నిష్కామ సేవాదారిని అని బాబా చెప్తున్నారు.
పిల్లలను విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను, కానీ నేను కాను విశ్వానికి యజమానిగా. ఆయన త్రిలోకీనాథుడు, త్రిభువనేశ్వరుడు అంతే, సత్యుగానికి యజమాని కాదు. పిల్లలను విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను, కానీ నేను అలా అవ్వను. పిల్లలను సుఖవంతులుగా చేసి సుఖధామానికి యజమానులుగా చేసి 21 జన్మల సుఖాన్నిచ్చి నేను నా నిర్వాణధామంలో లేదా వానప్రస్థవస్థలో కూర్చుండిపోతాను. మూలవతనంనే వానప్రస్థం అంటారు. మనుషులు వానప్రస్థాన్ని తీసుకుంటారు, తమ పిల్లలకు అన్నీ ఇచ్చేసి తాము వెళ్ళి సత్సంగాలు మొదలైనవి చేస్తారు. ముక్తికి దారిని చూపిస్తాడని గురువు వద్దకు వెళ్తారు. ముక్తి జీవన్ముక్తులకు మనుష్య మాత్రులు ఎవ్వరికీ దారి చూపించలేరని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. వారెవ్వరినీ సద్గతిని ఇవ్వలేరు, వారెవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. వాళ్ళే పొందలేరంటే వేరే వాళ్ళకి ఏమి ఇవ్వగలరు? తమకు తాము కూడా ఇచ్చుకోలేరు. స్వయానికి ఇచ్చుకోగలిగినప్పుడు ఇతరులకి కూడా బాబా అంటారు, ఇవ్వగలుగుతారు. బాబా పరంధామం నుండి వస్తారు, వారు అక్కడే ఉంటారు. పిల్లలైన మీరు కూడా అక్కడే ఉండేవారే. మీరు ఈ కర్మక్షేత్రంలో పాత్రను అభినయించేకి రావాల్సి ఉంటుంది. బాబా కూడా ఒక్కసారి ఇక్కడికి పిల్లలైన మీకోసం వస్తారు. స్వర్గ స్థాపన జరుగుతోంది, తప్పకుండా నరకం యొక్క వినాశం జరగాల్సిందే. శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తున్నారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనం మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనం వచ్చి మళ్ళీ వారసత్వాన్ని పొందేందుకు బ్రహ్మ ద్వారా శివబాబా సంతానంగా అవుతాం. పతిత పావన అని వారినే అంటారు. వారు జ్ఞాన సాగర్లు కదా. యోగము కూడా యోగము అనగా స్మృతిని చేస్తారు. కానీ నిరాకారుడు ఎలా అర్థం చేయించగలరు? బాబా వచ్చి ఎట్లా అర్థం చేయించేది? నోరు లేదు ఆయనకి. కాబట్టి ఒక మానవ శరీరాన్ని ఆశ్రయంగా తీసుకోవాలా, దివ్య ప్రవేశం చేయాలా, అప్పుడే అర్థం చేయించగలుగుతారు. నేను నిరాకారుణ్ణి ఎలా అర్థం చేయించాలి? అందుకే నేను బ్రహ్మ ద్వారా మనుషుల నుండి దేవతలుగా మిమ్మల్ని తయారు చేస్తాను, అనగా దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తాను. బాబా వచ్చి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు, ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ధర్మస్థాపకులు కేవలం ధర్మాన్ని స్థాపన చేస్తారు. బాబా రాజ్యాన్ని ధర్మాన్ని రెండింటినీ స్థాపన చేస్తారు. ఇప్పుడు ఆ ధర్మమే లేదు, సనాతన ధర్మం అంటారు, కానీ దేవీ దేవత ధర్మం ఎక్కడుంది? ఓ బ్రహ్మకుమారి అక్కయ్యలు పూజ చెయ్యరు, రాముణ్ణి కృష్ణుణ్ణి నమ్మరు, రామునిగా కృష్ణునిగా అవుతున్నామంటాము, నమ్మరు. కాబట్టి వీళ్ళు సనాతన ధర్మస్థులు కాదు అంటున్నారు. ఆలోచన చేయండి. ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు బాబా. మన జీవితం యొక్క లక్ష్యం నర నుండి నారాయణుడిగా, నారీ నుంచి శ్రీలక్ష్మిగా కావడం, మానవుల నుంచి దేవమానవులుగా కావడం. ప్రతి ఒక్కటి మనం సత్య రహస్యాన్ని రోజు బాబా చెప్తా ఉంటే అంటే సరిగ్గా అవగాహన లేదు, యథార్థంగా తెలుసుకోలేదు. పైన ఎవరో ఏదో చెప్తే నమ్మి వీళ్ళిట్లా అని అపోహల్లో ఉన్నారు. పాపం బాబా అంటున్నారు, ఇప్పుడు ఆ ధర్మము లేదు, మళ్ళీ తయారు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేసి మిగిలిన వాళ్ళందరినీ ముక్తిధామంలోకి తీసుకెళ్తాను. చూడండి, అందుకే బాబా దయాసాగరుడు. వేరే ధర్మస్తులని వదలరు, అందరూ ఆయన పిల్లలే కదా. ఏ ధర్మం వాళ్ళైనా భగవంతుని సంతానమే కదా. ఏ ధర్మం వాళ్ళైనా భగవంతుని కార్యంలో సహయోగిలే కదా. ఆయా ధర్మంలో ఆయా సహయోగం చేస్తున్న దానికి కారణంగా ఇంకా కొంచెమన్నా ఈ ప్రపంచంలో ధర్మం, న్యాయం మిగిలి ఉంది. భారతదేశం యొక్క ప్రాచీన ఖండం, భారతదేశం అనేది ప్రాచీన ఖండం, అవినాశీ ఖండం, ఇది వినాశం కాదు. భారతదేశ జనసంఖ్య నిజానికి అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి ప్రాచీనం అన్నప్పుడు. ఇటువంటి విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోకి రావు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం అన్నింటికన్నా పెద్దగా ఉండాలి, ఎక్కువ మంది ఉండాలి. 5000 సంవత్సరాల నుండి వారు వృద్ధి అవుతూ వస్తారు. మిగిలిన వాళ్ళంతా 2500 సంవత్సరాల తర్వాత ద్వాపర యుగం నుండి వస్తారు. అయితే ద్వాపర యుగం నుండి వచ్చిన జన్మలు ఎక్కువ, జనాభాను ఎక్కువ.
సత్యుగం నుండి వచ్చిన జన్మలు ఎక్కువే ఉన్నాయి, కానీ జనాభా తక్కువే ఉంది. ఇస్లాములు జనసంఖ్య తక్కువగా ఉండాలి. ఆ తర్వాత కొద్ది సమయానికి బౌద్ధ ధర్మం వారు వస్తారు, కావున వారిలో కొద్దిగా తేడా ఉండాలి. ఇస్లాములు, బౌద్ధులు మొదలైన వారు ప్రారంభంలో సత్వప్రధానంగా ఉన్నారు. అందుకే వాళ్ళల్లో కూడా కొంతమంది మహమ్మడియన్స్ ఎంత బాగా భగవద్గీతను చదివి దాని అర్థాన్ని చెప్తున్నారు కూడా. మొట్టమొదట వచ్చిన వాళ్ళు సత్వప్రధానంగా ఉంటారు కదా, దానికి అర్థం అవుతుంది వాళ్ళకి. సో బాబా అంటున్నారు, ఇస్లాములు, బౌద్ధులు మొదలైన వారు ప్రారంభంలో సత్వప్రధానంగా ఉన్నారు, ఆ తర్వాత మెల్లమెల్లగా తమో ప్రధానంగా అవుతారు. మనం కూడా అంతే కదా, సత్య త్రేతాయుగాల్లో సత్వప్రధానంగా సత్వ సామాన్యంగా ఉంటుంది. మనకి డ్యూరేషన్ ఎక్కువ, వాళ్ళకి డ్యూరేషన్ తక్కువ, అంతే. కాల వ్యవధి, మనం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్థితిలో ఉంటాం. వాళ్ళు ఒకే యుగంలో అనేక స్థితిగతులను మారుతూ వస్తారు, అంతే. ఇది కూడా ఒక లెక్కనే. అనన్యులైన వివేకవంతులైన పిల్లలు ఆలోచించాల్సి ఉంటుంది. ఎట్లెట్ల కింది దిగుతా వచ్చినాము, ఇవన్నీ విషయాలు ఆలోచించాలి. చైనీయులు అందరికన్నా ఎక్కువగా ఉన్నారని ఈ మధ్య వ్రాస్తున్నారు, కన్వర్ట్ అవుతారు బౌద్ధ దేశం, బౌద్ధ మతం కదా. చైనా దేశంలో విస్తృతంగా బౌద్ధ మతం విస్తరింపబడి ఉంది. బాబా అంటున్నారు, కానీ వారిలో సృష్టి చక్ర జ్ఞానం లేదు. ఈ రహస్యాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. బాగా చదువుకున్న వారికి ఇవి వివరంగా అర్థం చేయించాల్సి ఉంటుంది. దేవీ దేవతా ధర్మం వారు వచ్చి 5000 సంవత్సరాలు అవుతోంది, కావున ఈ సమయంలో వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండాలి. కానీ దేవీ దేవతా ధర్మం వారు ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. మొదట్లో చాలామంది ఇస్లాములుగా అయిపోయారు, ఆ తర్వాత ఎంతోమంది బౌద్ధులుగా అయిపోయారు. ఇక్కడ కూడా బౌద్ధులు ఎంతోమంది ఉన్నారు. చైనా దేశంలో బాబా పిల్లలందరూ బౌద్ధులే కదా. అనేక దేశాలలో రష్యా, కమ్యూనిస్టు, అనేకమైనటువంటి క్రైస్తవులు, వీళ్ళంతా కన్వర్ట్ అయిపోయినటువంటి బాబా పిల్లలు మళ్ళీ తిరిగి వస్తారు. క్రైస్తవులు లెక్కలేనంత మంది అయిపోయారు, కానీ దేవతా ధర్మం పేరే లేదు, దేవతా గుణాలే లేవు కాబట్టి పేరు లేదు. మేము బ్రాహ్మణ ధర్మానికి చెందిన వాళ్ళము అని మనమన్నా వారు హిందువుల్లేకే రాసుకుంటారు. ఎక్కడుంది లిస్టు? బ్రాహ్మణులైన మీ ద్వారా శ్రీమతం పైన ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. ఈ తెలివి కూడా కావాలి. ధర్మాలైతే ఉన్నాయి, ఇక్కడ మనుషులు స్వయాన్ని హిందువుల లిస్టులో ఉంచుకుంటారు. హిందువులు ఆర్యధర్మం వారని, అందరికన్నా పాతవారని అంటారు. భారతదేశవాసులు మొట్టమొదట ఆర్యులుగా ఉన్నారు. ఆర్యులు, అనార్యులు అంటే తెలివంతులు, బుద్ధిహీనులు అని. చాలా ధనవంతులుగా ఉన్నారు, ఇప్పుడు అనార్యులుగా అయిపోయారు. వారికి ఏ తెలివి లేదు. ఎవరి నోటికి ఏదొస్తే ఆ ధర్మం పిలుచుకుంటూ, రాసుకుంటూ, తయారు చేసుకుంటూ వెళ్తారు. వృక్షం చివర్లో చిన్న చిన్న ఆకులు, కొమ్మలు బయలుదేరుతాయి. కొత్త వాటికి కాస్త గౌరవం ఉంటుంది. మనం బాబా ద్వారా స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కావున ఇటువంటి వారసత్వాన్ని ఇచ్చే బాబాను ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. మీరు ఎంతగా స్మృతి చేస్తారో, ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంతగా మీకు వారసత్వం లభిస్తుంది, మరియు మీరు పావనంగా అవుతారు. లౌకిక తండ్రి నుండి ధనము యొక్క వారసత్వం లభిస్తుంది. దానితో పాటు పతితులుగా అయ్యేందుకు కూడా వారసత్వం లభిస్తుంది. అతడు లౌకిక తండ్రి, వీరు పారలౌకిక తండ్రి. వీరిరువురికి మధ్యలో ఇతడు అలౌకిక తండ్రి బ్రహ్మబాబా. ఇతని మధ్యలో రెండు వైపుల నుండి కలవడం జరుగుతుంది. శివబాబాకి ఏ కష్టము కలగదు, కానీ ఇతడు ఎన్ని తిట్లు తినాల్సి వస్తుంది. నిజానికి తిట్లు కృష్ణునికి లభించవు, మధ్యలో ఇతడు చిక్కుకున్నాడు. కృష్ణునికి ఎందుకు తిట్లు? సత్వప్రధాన ఆత్మకు తిట్లు ఉండనే ఉన్నాయి కదా. ఇదే బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు, నిజానికి తిట్లు కృష్ణునికి లభించవు, మధ్యలో ఇతడు చిక్కుకున్నాడు. దారిలో వెళ్తూ బ్రాహ్మణుడు చిక్కుకుపోయాడు అని చెప్తారు కదా. అలాగే తిట్లు తినేందుకు ఇతడు చిక్కుకున్నాడు,
అలౌకిక తండ్రియే సహించాల్సి ఉంటుంది. శివబాబా వీళ్ళకి ప్రవేశించి పతితులను పావనంగా తయారు చేస్తారని ఎవ్వరికీ తెలియదు. పవిత్రంగా అవ్వడంలోనే ఎన్ని దెబ్బలు తిన్నారు. నేను అందరినీ తిరిగి వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చానని బాబా అంటున్నారు. మృత్యు మీ ముందు ఎదురుగా ఉంది. వినాశం తప్పకుండా జరగాల్సి ఉంది. వినాశం లేకుండా సుఖశాంతులు ఎలా స్థాపన అవుతాయి? ఎప్పుడైనా యుద్ధాలు మొదలైనవి జరిగినప్పుడు యుద్ధాలు ఆగిపోవాలని మనుష్యులు యజ్ఞాలను రచిస్తారు. వినాశనం తప్పకుండా జరుగుతుందని బ్రాహ్మణ కుల భూషణులైన మీకు తెలుసు. లేకపోతే స్వర్గద్వారాలు ఎలా తెరుచుకుంటాయి? అందరూ స్వర్గం లేకైతే రారు. ఎవరైతే పురుషార్థం చేస్తారో వారే అక్కడికి వస్తారు. మిగిలిన వాళ్ళందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. ఎవరికి ఏమీ తెలియని కారణంగా ఎంతో భయపడుతూ ఉంటారు. శాంతి కోసం ఎంతగానో భ్రమిస్తూ ఉంటారు. శాంతి కోసం సమావేశాలను జరుపుతూ ఉంటారు. సుఖధామం శాంతిధామం యొక్క స్థాపన జరుగుతోందని కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. వినాశం జరగకుండా స్థాపన జరగదు. వినాశం ఎట్లా? కొత్తది పాతది సమాప్తం కాకుండా కొత్తది ఎట్లా స్థాపన అవుతుంది? అసంభవం కదా. ఇప్పుడు మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. శాంతి ఎలా లభిస్తుంది అనగా ఎవరు యుద్ధం చేయకుండా ఎప్పుడుంటారు అని వారు అంటారు. పాపం చాలా ఎక్కడ చూసినా కొట్లాటలు ఇబ్బందులు ఉండదని కారణంగా శాంతి ఎప్పుడు దొరుకుతుంది అని అందరూ ప్రశ్నిస్తారు. బాబా అంటారు, ఐకమత్యం ఉండాలి అని అందరూ కోరుకుంటారు. ఒకే తండ్రి పిల్లలే ఆస్తి కోసం ఎంత కొట్లాడుతూ ఉంటారు, పరస్పర యుద్ధం చేసుకుంటారు. ఇది కూడా సత్యుగంలోనే బాబా అంటారు. ఇది కూడా బాబా అంటారు. కాబట్టి పరస్పరం యుద్ధం చేసుకోకూడదు. ఆ విధంగా ఘర్షణ లేకుండా, యుద్ధం లేకుండా, కొట్లాటలు లేకుండా సత్యుగంలోనే ఉంటుంది. అక్కడ ఎవరు పరస్పరం కొట్లాడుకోరు. అది సత్యుగంలోని విషయం. ఇక్కడ ఇప్పుడు ఇది కలియుగం. ఇక్కడ చాలా కళలో కూడా క్లేశం అనగా దుఃఖం. తప్పకుండా సత్యుగంలో దేవతలు ఉండేవారు. మిగిలిన ఆత్మలందరూ ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఒకే రాజ్యం కేవలం సత్యుగంలో ఉండేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ సుఖశాంతులన్నీ ఉండేవి. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో నంబర్వార్ పురుషార్థానుసారంగా ఉన్నాయి. తప్పకుండా మేము సత్యుగంలో రాజ్యం చేసేవారం. చాలా సుఖం ఉండేది అనగా ధర్మం ఉండేది. ఈ జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు. ఈ సమయంలో మీరు జ్ఞాన సంపన్నులుగా అవుతున్నారు. బాబా మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తున్నారు. బాబాకి ఏదైతే మహిమ ఉందో దాని అనుసారంగా మీరు అలా తయారవ్వాలి. కేవలం దివ్య దృష్టి తాళం చెవి మాత్రమే బాబా దగ్గర ఉంటుంది. భక్తి మార్గంలో నేను పని చేయాల్సి ఉంటుంది. ఎవరెవరిని పూజిస్తారు వారికి వారి మనోకామనల్ని పూర్తి చేస్తాను. వినాయకుడిని పూజించే వాళ్లకు వినాయకుని ద్వారా మనోకామనలు పూర్తి చేస్తారు. యద్భావం తద్భవతి రూపంలో పూర్తి చేస్తారు. పూర్తి చేసేవాళ్ళు ఇండైరెక్ట్గా బాబానే కదా. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి ఉన్నారు. అక్కడ ఇండైరెక్ట్గా మనోకామనలని పూర్తి చేస్తారు. ఇక్కడ కూడా దివ్య దృష్టి పాత్ర నడుస్తుంది. అర్జునుడు వినాశం యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు అంటారు. వినాశం కూడా తప్పకుండా జరగాలి. విష్ణుపురి స్థాపన కూడా తప్పకుండా జరగాలి. బాబా వచ్చి కల్పపూర్వం ఏ విధంగా అర్థం చేయించారో అలాగే ఇప్పుడు కూడా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. బాబా మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. దేవతలుగా తయారు చేస్తున్నారు కాబట్టి అసురీ సృష్టి తప్పకుండా వినాశం అవుతుంది. నలువైపులా హాహాకారాలు అనేది జరగాల్సే ఉంది. పాతది పోవాలి, కొత్తది రావాలంటే పాతది పోవాల్సిందే కదా. పాతది పోవాలంటే హాహాకారాలు జరగాల్సిందే కదా. అదే బాబా అంటున్నారు. నలువైపులా హాహాకారాలు చాలా జరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. బుద్ధి అర్థం చేసుకోగలదు. ఇంత పెద్ద సృష్టి వినాశం కావాలంటే అన్ని రకాలుగాను జరిగితేనే కదా వినాశం అవుతుంది.
కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది, అప్పుడు పంటలన్నీ పాడైపోతాయి. ఇవన్నీ జరగాల్సే ఉంది, ఇవన్నీ వినాశం అయిపోతాయి. అప్పుడే సత్యుగ స్థాపన జరుగుతుంది. పంచతత్వాలు ఎరువు కూడా లభిస్తుంది. పంచతత్వాలకి ఈ భూమికి ఎంత ఎరువు లభిస్తుందో చూడండి. ఈ రుద్రయజ్ఞంలో ఇవన్నీ స్వాహ అయిపోతాయని బాబా చెప్తున్నారు. భక్తి మార్గంలో రుద్రయజ్ఞాన్ని ఎలా రచిస్తారో చూడండి. అతిరుద్ర మహాయజ్ఞాలు చేస్తూనే ఉంటారు అనేక మంది. శివబాబా లింగాన్ని మరియు చిన్న చిన్న శాలిగ్రామాలను ఎన్నో తయారు చేసి పూజిస్తారు. ఆ తర్వాత వాటిని సమాప్తం చేసేస్తారు, నీళ్ళల్లో కలిపేస్తారు. మళ్ళీ ప్రతిరోజు తయారు చేస్తారు, పూజ చేసి మళ్ళీ వాటిని సమాప్తం చేస్తారు. శివబాబాతో పాటు ఎవరైతే సేవ చేశారో వారికి కూడా ఇటువంటి పరిస్థితిని తీసుకొస్తారు. రావణ్ణి దిష్టిబొమ్మను తయారు చేసి ప్రతి సంవత్సరం అతన్ని కాల్చుతారు. శత్రువు దృష్టిబొమ్మను 1-2 సార్లు కాల్చుతారు. అంతేగాని ప్రతి సంవత్సరము కాల్చాల్సిన నియమం ఉండదు. ఒకేసారి తమ కోపాన్ని తీర్చేసుకుంటారు. కానీ రావణ్ణి ప్రతి సంవత్సరం కాల్చుతారు. అయినా కూడా రామునికి శత్రువు, కానీ మనకెందుకు శత్రువు రావణుడు? రావణుడంటే ఎవరు? 10 తలాలు ఏవి? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. దీని అర్థాన్ని ఎవ్వరూ తెలుసుకోలేదు. రావణుడు సీతను ఎత్తకపోయాడు అంటారు, ఏం అర్థం చేసుకోరు. విదేశీయులు ఏం అర్థం చేసుకోగలరు? వారికి ఏం అర్థం కాదు. దినప్రతి దినము రావణ్ణి పెద్దగా తయారు చేస్తూ పోతారు. ఎందుకంటే రావణుడు ఎంతో దుఃఖాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు అతడిపైన విజయాన్ని పొందుతారు. సత్యుగంలో అతడు ఉండనే ఉండడు. ఈ కర్మభోగము, రోగాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి కూడా రావణ్ణి కారణంగానే లభిస్తాయి. రావణుడు ప్రవేశించిన కారణంగా మనుషులు ఏ కర్మలు చేసినా అవి వికర్మలుగా అయిపోతాయి. దేహభ్రాంతిలో చేసిన ప్రతి కర్మ వికర్మనే కదా. సుఖదుఖాల ఆట రచింపబడి ఉంది. ఈ చరిత్ర భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణలకి రాజ్యం ఎలా లభించిందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణలు సత్యుగంలో రాజ్యం చేసేవారు. చిన్న చిన్న పిల్లలైన మీకు కూడా తెలుసు. సంగమయుగంలో ఈ రాజయోగాన్ని నేర్చుకొని ఈ పదవిని పొందారు. చిన్న చిన్న పిల్లలు వెళ్ళి ఈ రాజ్యాన్ని ఎలా పొందారో బిర్లాలకు కూడా అర్థం చేయించాలి. ఎందుకు బిర్లాలకు? లక్ష్మీనారాయణ మందిరాలను ఎక్కువ కట్టిస్తారు టాటా బిర్లాలు. ఇప్పుడు ఇది కలియుగం, దీనిని సత్యుగం అని పిలవరు. ఇప్పుడు రాజ్యము లేదు, రాజుల కిరీటము లేదు, అన్నీ పోగొట్టుకున్నాం. రాజ్య కిరీటం పోయింది, ఆస్తులు పోయినాయి, గుణాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ధర్మశాస్త్రాలే కేవలం 4 మాత్రమే. గీతా ధర్మశాస్త్రం ద్వారా ఇప్పుడు 3 ధర్మాలు స్థాపించబడతాయి. కానీ సత్యుగంలో ఇవి ఉండవు. లక్ష్మీనారాయణులు లేదా రాముడు ధర్మస్థాపన చేయలేదు. ఆ ధర్మాలను ఇప్పుడే భగవంతుడు వచ్చి స్థాపన చేస్తున్నారు. సూర్యవంశాన్ని, చంద్రవంశాన్ని. ఆ తర్వాత ఇస్లాములు, బౌద్ధులు, క్రైస్తవులు వస్తారు. క్రైస్తవుల ధర్మశాస్త్రం బైబిల్. ఆ తర్వాత అది వృద్ధి అవుతుంది. ఆది సనాతనమైనది దేవీదేవత ధర్మం మాత్రమే. ఇప్పుడు మళ్ళీ దేవీదేవత ధర్మస్థాపనను బాబా చేస్తున్నారు. మీరు డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేసుకున్నారు. మీకెంతో సంతోషం ఉంటుంది. మేము మళ్ళీ మా రాజ్యస్థాపనం చేసుకుంటున్నామని పిల్లలైన మీకు 100% నిశ్చయం ఉంది. ఇందులో యుద్ధాలు మొదలైనవి లేవు. రాజధాని స్థాపన జరుగుతోంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మృత్యువు ఏ విధంగా తప్పనిసరిగా వస్తుందో అలాగే స్థాపన కూడా ఖచ్చితంగా జరుగుతుంది. దేవీ దేవతల యొక్క రాజ్యభాగ్యం తిరిగి ప్రాప్తి చేసుకుంటారు. ఇది మీకు తెలుసు. కల్పకల్పము బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఎంతగా పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. వేరే ఉపాయమే లేదు, కేవలం పురుషార్థం ద్వారానే ప్రాలబ్ధం అనేది తయారవుతుంది. లేకుంటే ప్రాలబ్ధం ఎక్కడి నుంచి తయారవుతుంది? అందరికీ సమానంగానే ఉండాలి కదా. ఒకవేళ ప్రేరణ ద్వారా తయారైతే, పరిశ్రమ చేస్తేనే, పురుషార్థం చేస్తేనే ప్రాలబ్ధం తయారవుతుంది. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते ధన్యవాదాలు బాబా ధన్యవాదాలు. సారాంశం, బాబా మహిమ ఏదైతే ఉందో దానిని స్వయంలో అనుభవం చేయాలి. సో బాబా అంటున్నారు, బాబా మహిమ ఏదైతే ఉందో దాన్ని స్వయంలో తీసుకురావాలి. బాబా సమానంగా మహిమ యోగ్యులుగా కావాలి, మహిమను పొందే యోగ్యులుగా కావాలి. పారలౌకిక తండ్రి నుండి పవిత్రత వారసత్వాన్ని తీసుకోవాలి, పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా అవ్వడం ద్వారానే స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. సెకండ్ పాయింట్, శ్రీమతం పైన మీ తనువు మనస్సు ధనాల ద్వారా ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేయాలి. శ్రీమత ఆధారంగా అంటే మనకిష్టం వచ్చినట్లుగా చేయకూడదు. అందుకే శ్రీమతం అనేది అతి అవసరం. వరదానం, పాత సంస్కారాల రూపీ అస్థికలను సంపూర్ణ స్థితి రూపీ సాగరంలో కలిపేసే సమాన మరియు సంపూర్ణులుగా కండి. పాత సంస్కారాల రూపీ అస్థికలను సంపూర్ణ స్థితి రూపీ సాగరంలో కలిపివేసే సమాన మరియు సంపూర్ణులుగా కండి. బాబా సమానంగా లేదా సంపూర్ణంగా అయ్యేందుకు సృష్టి వినాశానికి ముందే మీ బలహీనతలను మరియు లోపాలను అంతం చేసుకోండి, సమాప్తం చేసుకోండి. ముఖ్యంగా సంపూర్ణంగా సంపన్నంగా కావాలంటే బలహీనతల్ని సమాప్తం చేసుకోవాలి. ఎటువంటి చిక్కుల నామరూపాలు కూడా ఉండకూడదు, ఎలాంటి రూపంలోనూ ఉండకూడదు. ఈ విధంగా మిమ్మల్ని మీరు ఉజ్వలంగా తయారు చేసుకోండి. ఏ విధంగా జన్మ పరివర్తన అయితే పాత జన్మ విషయాల్ని మర్చిపోతారో, ఇప్పుడు నిన్న జన్మలోని విషయాలు నాకెక్కడ గుర్తున్నాయి, అలాగే పాత విషయాలను పాత సంస్కారాలను భస్మం చేయండి. అస్థికలను కూడా సంపూర్ణ స్థితి రూపీ సాగరంలో ముంచేయండి. ఇంత బాగా చెప్తున్నారు చూడండి. మామూలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళని కాల్చేసినాక ఎముకల్ని కూడా తీసుకుపోయి అస్థికలను అనేక నదులు కలిసే జాగాల్లో అనేకమైనటువంటి జీవనదుల్లో పోయి పుష్కరాల్లో జీవనదుల్లో కలిపేస్తారు. అదే బాబా అంటున్నారు, ఇక్కడ ఏ అస్థికలు ఎక్కడ కలపాలి అంటే పాత స్వభావ సంస్కారాలు బలహీనతలు అనేటువంటి అస్థికలను సంపూర్ణ స్థితి అనే సాగరంలో కలిపేయండి. అప్పుడే సమానమైన సంపూర్ణమైన వారుగా అయిపోతారు. స్లోగన్, విస్తారాన్ని సారంలో ఇమిడ్చి వేసే ఇంద్రజాలాన్ని నేర్చుకుంటే బాబా సమానంగా అయిపోతారు. ఇంపార్టెంట్ అది. సారాన్ని విస్తారం చేయకూడదు, విస్తారాన్ని సారంలోకి తీసుకురావాలి. ఇంద్రజాలం ఇది, నిజంగానే ఇంద్రజాలం. సో అప్పుడు బాబా సమానంగా అయిపోతాం, షార్ట్ అవుట్ చేసేసుకుంటామని. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలుగా కండి. సహనశీలత కలవారు బాహ్య వైబ్రేషన్లకే కాకుండా మనసులో ఉత్పన్నమయ్యే సంకల్పాలను చూసి గాబరా పడరు. బయట వచ్చేటువంటి పరిస్థితులకు గాబరా పడరు. బయట పరిస్థితుల కారణంగా అనారోగ్యము, అనేకమైనటువంటి పరిస్థితులు, దుఃఖము, అలజడి, చింతలు, బాధలు, అవమానాలు, నిందలు, ఇలాంటివన్నింటి నుంచి కూడా బయట జరుగుతూ ఉంటే కూడా లోపల కూడా వాళ్ళు అలజడి కారు, గాబరా పడరు. తమ సహనశీలత ద్వారా ఎదుర్కొంటారు. అందుకే చెప్తారు కదా, సహనము సముద్రము కన్నా గొప్పది. ముఖములో ఎల్లప్పుడూ సంతుష్టత మరియు ప్రసన్న చిత్తులుగా ఉంటారు. కళ్ళు మరియు హావభావాలలో ఎప్పుడూ అసంతుష్టత కనిపించదు. ఇది లేదు, అది లేదు, ఇది కావాలా, అది కావాలా అనే అసంతుష్టత కనిపించదు. తృప్తిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వారు సంతుష్టమణులుగా ఉన్న కారణంగా సదా హర్షితంగా ఉంటారు. సో సంతుష్టులుగా ఉండాలంటే సరళత ఉండాలి. సరళత ఉంటే సంతుష్టులుగా ఉంటారు. సంతుష్టులుగా ఉంటే హర్షితులుగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి. బాబా ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు.